నాకు ఈ అవకాశం ఇచ్చిన సహోదరులు జీవన గారికి, అలాగే తోటి సహకారిగా ఉంటున్న చంద్రపరానికి నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట శుభము వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాల పాటు వాక్యాన్ని ఆలోచిద్దామండి. సహోదరి చెప్పినట్టుగా మేము ఇలాగ హాస్పిటల్కి వెళ్ళి ఏమి చేయని అయోమయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం మా కుటుంబంలో చేసి మాకు ఆనందంతో మా మనసును నింపాడు. ఆ ఆనందము దేనిని బట్టి మనిషికి కలుగుతుంది అని కొన్ని సంగతులు ఆనందం గురించి మనం పంచుకుంటామండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనమండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. సరిపోతాను. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఒక పత్రిక రాస్తారు. అంటే ఒక సంఘానికి, క్రైస్తవులైన సంఘానికి చెరసాలలో ఉండి ఆయన ఒక పత్రిక రాసుకుంటాడు. ఏమనంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఏమన్నా ఒకసారి చెప్తే సరిపోతుంది కదా, మళ్ళీ రెండోసారి కూడా రిపీట్ చేస్తున్నాడు. మరలా చెప్తాను ప్రభువునందు ఆనందించుడి అని అంటున్నాడు. అంటే ఒకసారి చెప్తే సరిపోదండి ఆనందించుడి, 2 సార్లు చెప్పాలా? అసలు ఆనందించే విషయంలో మనిషిగా మనం ఉంటాము. మనిషి ముఖ్యంగా దేని బట్టి ఆనందిస్తాడు? కొన్ని విషయాలు మనం ఆలోచిద్దామండి. లోకపరంగా మనుష్యులు దేనిని బట్టి ఆనందిస్తారు, సంతోషిస్తారు? కొన్ని సంగతులు ఆలోచిద్దామండి. లోక సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. లోక సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, యేసు ప్రభు వారు తను వెంబడించిన ఆ 70 మంది శిష్యుల్ని లోకంలోకి పంపి సువార్త ప్రకటించమని, వెళ్ళి ప్రకటించండి అని చెప్పేశాను. వెళ్ళి అలా ప్రకటించి వచ్చేసరికి వాళ్ళందరూ ఏమన్నారంటే ఆ 70 గమనించాలి. ఎక్కువ సేపు చెప్పనండి. అసలు మనిషి ఈ రోజుని ఆనందపడుతున్నాడు అంటే అది నిజమైన ఆనందం అంటారా? ప్రాముఖ్యంగా నేను 3 విషయాలు చెప్తాను. అసలు మనిషి దేనిని బట్టి ఆనందపడతాడు అనేది నేను చెప్తున్నాను. మామూలుగా లోకంలో వెళ్తే ఎవ్వరూ చేయలేని పని, అది ఒక సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఎవ్వరూ చేయలేని పని ఒక సైంటిస్ట్ చేసి చాలా ఆనందపడతాడు. తను కనిపెట్టిన ఎక్స్పెరిమెంట్ ని ఇంకెవ్వరు కనిపెట్టరండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లు చేస్తున్నారు. అందులో ఒక సాఫ్ట్వేర్ యాప్ కనిపెట్టి ఆ యాప్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు గడిస్తున్నారండి. ఎంత ఆనందపడతారండి అసలు. ఇప్పుడు చూడండి, మనిషి దేనిని బట్టి ఆనందపడుతున్నాడో చూద్దాం. యేసుక్రీస్తు వారు ఆ 70 మంది శిష్యులను పంపినంత వారు వెళ్ళి వచ్చేసారంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేసి ఏమంటున్నారంటే, దెయ్యములు నీ నామము వలన మాకు లోబడుచున్నవి అని అంటున్నారు. అంటే ఆనందపడుతున్నారా వాళ్ళు? అంటే అక్కడ వాళ్ళు చేసిన పని ఆ ప్రాంతంలో కానీ ఆ గ్రామంలో కానీ ఎవరు చేయడం లేదండి. ఎవరి దెయ్యములు లోబడుతున్నాం అంటే మాటలో చెప్పండి, ఎంతమంది ఉన్నారండి? ఒక 4 లక్షలు కానీ 3 లక్షలు కానీ జనం వేసుకోండి. ఆ 3 లక్షల మందిలో 70 మంది దెయ్యాన్ని శాసిస్తున్నారంటే ఎంత ఆనందం ఉండేది. రెండోదిగా అదే లోక సువార్త 12వ అధ్యాయం. అంటే ఎవ్వరు చేయలేనివి తనే చేసినప్పుడు మనిషి ఆనందపడతాడు. రెండవదిగా 12వ అధ్యాయం, లోక సువార్త 12వ అధ్యాయం.
19:20 16 వచనం చదివి తర్వాత 19లో పెడతాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండేను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండేసింది అంటాడు. పండేసిన తర్వాత ఆ ధనవంతుడు ఏం చెప్పుకుంటున్నాడు అంటే 19వ వచనం, ఇదిగో చూడు, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఇదిగో చూడండి, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండేసిందంటే బాగా పండేసినప్పుడు ఏమనుకుంటున్నాడంటే, ఏమన్నా ఆనందపడుతున్నాడు, నా ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ఆనందపడుతూ, ప్రాణమా అనేక సంవత్సరాలకి నీకు పంట కూర్చోబడి, నువ్వేం చేస్తావంటే తిను, తాగు, సుఖించు అని చెప్పుకుంటున్నాడు. లోకంలో డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కరు ఇదే కదండి ఆలోచించేది, ఆనందపడేది. మనిషి ఆనందపడేది ఈ 3 విషయాలనే కదండి, తినడంలో, త్రాగడంలో, సుఖించడంలో. ఈ 3 తప్ప సుఖించే విషయాలు ఏమున్నాయండి భూమి మీద? ఇంకోటి చూపిస్తాను. 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం. మనిషి దేనిని బట్టి ఆనందిస్తాడో, సంతోషిస్తాడో అని నేను చెప్తున్నాను. 15వ అధ్యాయము 8వ వచనం చదవను. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను, పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము నాకు దొరికింది అంటారు. ఈరోజు ఈ గూడికి పెట్టుకున్నారంటే వాళ్ళు దేని బట్టి? దేవుడు వాళ్ళ కుటుంబంలో చేసిన మేలును బట్టి మేము సంతోషించాము, మీరు వచ్చి సంతోషించండి. దేవుడు మా కుటుంబంలో చేసిన మేలును బట్టి మీరు కూడా సంతోషించండి, నాతో అని చెప్తుంటారు. ఇక్కడ ఉన్న సేమ్ మ్యాటర్ పడుతుందండి. చూడండి, మనిషి దేనిని బట్టి సంతోషం? ఒక ఆస్తి పోయినప్పుడు తిరిగి మళ్ళీ దాన్ని పొందుకున్నప్పుడు మనిషి ఎంత సంతోషపడతాడండి. ఏదైనా ఒక ముఖ్యమైనది మనకి కావాలి అని అనుకున్నది పోయిందనుకోండి, తిరిగి మళ్ళీ మనం దాన్ని పొందుకున్నప్పుడు ఎంత ఆనందపడతాడండి మనిషి. ఇప్పుడు దేవుడు ఆనందపడే విషయాలు చెబుతాం. ఇప్పటి వరకు మనిషి ఆనందపడే విషయాలు చూస్తున్నాం, ఇప్పుడు దేవుడు ఆనందపడే విషయాలు చెబుతాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించునట్లు నీకు మేలు చేయటకు నీ యందు ఆనందించి నీ వైపు తిరుగును. చూడండి, దేవుడు దేని బట్టి ఆనందిస్తాడంటే ఒక మనిషి దేవుని వైపు తిరిగినప్పుడు, తన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచినప్పుడు. చూడండి, ఎప్పుడు ఆనందపడుతున్నాడు?
ఒక మనిషి తన దుర్మార్గతను విడిచి మంచి ప్రవర్తన కలిగి యెహోవా వైపు ఎప్పుడైతే తిరుగుతాడో అప్పుడు ఆనందిస్తాడు అని అంటున్నాడు దేవుడు. ఇంకా ఏం చెప్పాడు? నీ పశువుల్లోను, నీ గర్భఫలములో, నీ దుక్కుడెత్తుల్లో అన్నిట్లో చూడండి ఎన్ని ఆశీర్వదిస్తున్నాడో చూడండి దేవుడు. ఎప్పుడు? దేవుడు నీ ప్రవర్తన ఆయనకి ఇష్టానుసారంగా నడుచుకున్నప్పుడు. ఇంకా చూడండి కీర్తన 37. ఇరవై 23 వచ్చిందండి. ఇదిగోండి, ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును. ఇదిగో చూడండి, వారి ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును అని అంటున్నాడు. చూడండి, అంటే మనిషి ప్రవర్తన చూసి దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు అని అంటున్నాడు. ఎందుకంటే ఏం కావాలండి మనిషికి? అంటే తన ప్రవర్తన సరి చేసుకోవడంలో దేవుడు ఆనందపడతాడు అని అంటున్నాడు. ఇంకా చూడండి, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము. యెహెజ్కేలు 33:11. కాగా వారితో ఇట్లను, నా జీవముతోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషం లేదు. చూడండి, దేవుడు ఒక దుర్మార్గుడు చనిపోవటం వలన నాకు ఆనందం లేదంటున్నాడు. మన దేంట్లో ఉండే ఆనందం దేవుడి కంటే దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. సరిపోతుంది. ఏంటంటే దేవుడు ఎందుకు ఆనందపడతాడు? దేవుడిని దేనిని బట్టి దేవుడు ఆనందపడతాడంటే ఒక దుర్మార్గుడిగా చనిపోతే దేవుడు ఆనందపడతాడు. ఆ దుర్మార్గుడు తన ప్రవర్తనను మార్చుకొని దేవుని వైపు తిరిగితే అప్పుడు నేను ఆనందపడతాను అంటున్నాడండి. చూడండి, దేవుడు దేనిని బట్టి ఆనందపడతాడు? ఒక మనిషి ప్రవర్తనను సరి చేసుకుని దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి నడిచి వాడిని బట్టి నేను ఆనందిస్తాను. జకర్యా గ్రంథంలో చూడండి, ఆయన కూడా చాలా బాగా చెప్పాడు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము. నాలుగు 10 వచనమండి. కార్యములో అల్పమైన కాలము తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా వాక్కు 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండునుంట చూచి సంతోషించును. చూడండి, జెరుబ్బాబెలు చేతిలో గుండునుంటే దేవుడు సంతోషిస్తున్నాడు. ఏమంటే జెరుబ్బాబెలు చేతిలో గుండునులు ఉంటే మరి దేవుడు ఎందుకంటే సంతోషించడం? అసలు గుండు నూరు అంటే ఏంటో తెలుసా? గుండు నూరు అంటే ఏంటో తెలుసా? ఈ గోడ కడతాడు కదండి, తాపి మేస్త్రి ఈ గోడ కడతాడు. గోడ వాడు కరెక్ట్ గా కడతాడా లేకపోతే ఎగుడు దిగుడు వచ్చేస్తుందా అని దాన్ని తోపు వేయడానికి వడమని ఉంటుందో ఆ తోపు వేస్తారు, దాన్ని గుండు నూరు అంటారు. ఆ గుండు నూరు జెరుబ్బాబెలు చేతిలో నుంచి దేవుడు ఆనందపడతాడు అంటాడు. ఎందుకు ఆనందపడతాడంటే గుండు నూరు అంటే వాక్యము. వాక్యము జెరుబ్బాబెలు చేతిలో ఉంటే దేవుడు ఆనందపడతాడంటే, అంటే వాక్యము జెరుబ్బాబెలు చేతిలో నుంచి బయలుదేరుతుంటే దేవుడు సంతోషిస్తున్నాడంట. అంటే వాక్యము సరి చేస్తుంది. అంటే గోడ కట్టినప్పుడు ఆ గుండు నూనె ఎలాగైతే సరి చేస్తుందో జెరుబ్బాబెలు చేతిలో ఉన్న కూడా గుండు నూనె అన్న వాక్యం కూడా వాక్యము చెబుతుంటే సరి చేస్తున్నాడండి. చూడండి, వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటూ వెళ్తుంటే దేవుడు ఎంత ఆనందపడుతున్నాడో చూడండి. ఇంకా చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక
మొదటి అధ్యాయము 17వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం. చదవండి. ఆయన మహత్యమును మేము కన్నులాగా చూచిన వారమై తెలిపితిమి. చదవండి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని అంటున్నాడు. అంటే బైబిల్లో మీరు ఎక్కడ చూసినా కూడా వాళ్ళ వ్యక్తిని బట్టి నేను ఆనందిస్తున్నాను ఎక్కడ చెప్పాడు దేవుడు. వాళ్ళ ప్రవర్తన చూసి మార్చుకుంటే నేను ఆనందిస్తాను అన్నాడు. ఒక యేసుక్రీస్తు విషయంలో ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని అన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడు, ప్రతిగాడు ఆదర్శించాడు కాబట్టి. మరి ఇప్పటి వరకు మనిషి దేనిని బట్టి ఆనందిస్తాడో చూసాము, దేవుడు కూడా దేనిని బట్టి ఆనందిస్తాడో చూసాము. మరి ఈ రెండు కాకుండా ఇంకొక వచనం చూసి అసలు మనుష్యులు దేని యందు ఆనందించాలి చూద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయము 9-10 వచనాలు. నేను ఆ విషయం అడుగుతున్నాను చెప్పండి. మనిషి దేనిని బట్టి ఆనందిస్తాడో మీరు 3 మాటలు ఉన్నారు. మీరు దెయ్యాలు మనం ఎవ్వరు చేయండి, నేను మాత్రమే చేశాను అని అనుకున్నప్పుడు చాలా ఆనందపడతాడు మనిషి. దానిని బట్టి ఆనందిస్తాడా? లేకపోతే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా తన ప్రవర్తన మార్చుకుని ఇదిగో యేసుక్రీస్తు లాగా తిరిగిన దేవుడు ఆనందించే విధంగా బ్రతికి ఆనందిస్తాడు చెప్పండి. ఈ 2 విషయాన్ని కూడా ఒక్క విషయంలో మీరు దగ్గర పెడతాను. ఇప్పుడు మనిషి దేనిని బట్టి ఆనందిస్తాడని ఒక 3 పాయింట్లు చెప్పాను కదా. ఆ 3 పాయింట్లు నెరవేర్చిన ఒక వ్యక్తి ఉన్నారండి. ఆ వ్యక్తి దగ్గర తీసుకెళ్తాను చూడండి. 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. ప్రసంగి 2:9-10 వచనాలు. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటే నేను కన్నుడనై అభివృద్ధి నొందితిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. చూడండి, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. చూడండి, అతని హృదయం కానీ అతని మనసు కానీ అతను కన్నులు కానీ ఏమైతే ప్రేరేపించిందో పైనుంచి 2వ అధ్యాయంలో మంచి నిశ్చయించాడండి. అసలు ఎన్నో వనం నాటించాడు, ఎంతో మంది పరిగతులు పెట్టుకున్నాడు, ఎంతో మంది నాయకులు పెట్టుకున్నాడు, ఎవరి దినంలో భోజనాలు అన్నింటిని పెట్టుకున్నాడు. తన వనం మీద చెరువులు తప్పించుకున్నాడు, ఎన్నో వనాలు నాటించాడు. అసలు ఎవరు చేయను, రాజులు ఎవరు చేయని వాడన్నిటినీ కూడా ఆయన అనుభవించాడు. నేను సంతోషపడ్డాను వీటన్నిటి వల్ల. కానీ ఏమి జరిగిందంటే తర్వాత వస్తున్నాను. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను ఆగుపడేను. అంటే ఇవన్నీ సంపాదించుకోవడం భూమి మీద మనిషికి, ఇవన్నీ సంపాదించుకోవడం ఒకడు గాలికి ప్రయాసపడినట్ట. ఏంటి నీకు ఆనందం లేదా? ఏంటి ఇన్ని సంపాదించుకున్నా? అంటే ముఖేష్ అంబానీ ఉన్నాడు కదంటే కొన్ని కోట్లుగా పరిగెత్తిన వాడు తన కుమారుడి విషయంలో ఆ తల్లి ఎంత బాధపడిందో తెలుసండి. ఎంత ఒళ్ళు వచ్చేసి ఆ తల్లికి ఆ కుమారుడికి పిల్ల అవ్వడంతో చాలా బాధపడినట్టండి. ఆ కుమారుడికి ఏమంటారంటే ఆస్తమా ఉన్నాడంటండి. ఆస్తమా ఉంటే 22 గంటల్లో
దగ్గర ఉండేదంటే నిద్రపోవడం మానేసి 22 గంటలు చూడండి, అన్నో మాటలు మనకి వ్యక్తి ఆ డబ్బు అంతా పెట్టి అది చేయొచ్చు కదా, ఎంతో వైద్యం లేదు, దీనికి వైద్యం లేదు అని చెప్పేసి అంటున్నారండి. లేదంటే వైద్యం మరి ఎంత సంపాదించుకుంటే అవన్నీ గాలికి ప్రయాసపడినట్టు వ్యర్థంగా అలవడుతుంది అని అంటున్నాడు. మనిషి ఈ మూడాటికి ఎక్కువ తొందరపడతా ఉన్నాడు కదండి, తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి. కానీ ఇందులో ఏమీ లేదు, వ్యర్థం అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మీ ప్రవర్తన సరి చేసుకున్నట్టు బట్టి నేను ఆనందపడతాను అంటున్నాడు. చూడండి, దేవుడు ఆనందపడే విధంగా మనం బ్రతకాలంటే ఏం చేయాలి? క్రైస్తవులుగా ఉన్న మనము ఎలా ఆనందించండి? పౌలు గారు చెప్పారు కదా, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెబుతాము ఆనందించండి అన్నాడు. కానీ ఈ క్రైస్తవ జీవితంలో ఆనందం ఎలా వస్తుందండి? అసలు వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఉమ్మనీరు తక్కువైపోయింది, ఏం చెయ్యాలి? మహాప్రభుడు దేవుడు నువ్వు తప్ప మాకు ఎవ్వరు లేరు, మేము ఏం చేయాలని దిగాలుగా కూర్చున్నప్పుడు స్నానం చేయించగలని వాళ్ళు ప్రతిసారి తొందర పెట్టేస్తున్నారు. ఇది కూడా డాక్టర్ లేకపోతే మేమేమి చేయాలి, మా చేతిని తీసాము అన్నట్టు ఎవరు? దేవుడు. దేవుడు నేనున్నాను, నీ ప్రవర్తన సరి చేసుకుని నా దగ్గర నేనున్నాను కాబట్టి ఆ రోజు ఆపరేషన్ కాదండి. చిన్న వయసు నడిపితే మా దగ్గర 14 సంవత్సరాలు ఉన్నాయి. 14 సంవత్సరాల బట్టి డెలివరీ ఫ్రీ డెలివరీ రావడం ఏంటండి? అసలు 35 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 25 సంవత్సరాలు వాళ్ళకి ఆపరేషన్ జరుగుతున్నాయి. ఈ కాలంలో 14 సంవత్సరాలు ఉన్న పిల్లకి దేవుడు మెరకి కాకపోతే నువ్వు నా ఎంతో ఆనందిస్తున్నావు కాబట్టి ఇదిగో నేను చేసే గొప్ప కార్యం నిలబడి చూడు. ఒకనాడు ఒకప్పుడు ఏరియా కూడా అలాగే అన్నాడు. సిరియా సైతం వచ్చేస్తుంటే ఇలా వచ్చేస్తున్నాడు. ఎలాగ మహాప్రభు అంటే, ప్రభువా వీడు మనోనేత్రం తెలుసు అన్నప్పుడు దేవుడు వాడు మనోనేత్రం తెలిసినప్పుడు ఆకాశంలో అగ్ని రథాలతో వెళ్ళిపోతున్నాయండి సైన్యం, ఆకాశ వాహన సైన్యం. మనకు కనపడదండి. దేవుడు ఏ రకంగా సహాయం చేస్తాడో మనకు తెలియదు. అందుకే దేవుడు ఎల్లప్పుడూ ఆనందించాలి. చూద్దామండి, ఒక 2-3 రిఫరెన్సెస్ మనం చూద్దాం. కీర్తన 64 10. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుదురు. యథార్థవంతులు ఆయనను సన్నుతించుదురు. నీతిమంతులు యెహోవా యందు ఆనందించుదురు అంటున్నాడు. అంటే నీతిమంతులు దేవుని బట్టి ఆనందిస్తాడా? అంటే యెహోవా అనేది పేరా? ఏంటది? యెహోవా అనేది అది ఒక బలమైన దుర్గం. పేరులో ఏముందంటే పేరులో ఏమీ లేదు కదా. యెహోవా అనేది అది ఒక బలమైన దుర్గం లాంటిది. ఇంకా చూడండి, ఇందాక మీరు చదివిన లోక సువార్తలో క్రైస్తవుడు దేనిని బట్టి ఆనందించాలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. లోక సువార్త 10వ అధ్యాయము 21 వచ్చింది. నన్ను కూడా తెలియనండి. 10వ అధ్యాయము చదవండి. 10వ అధ్యాయము 21 వచ్చింది. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి ఆకాశమునకును భూమికి చదువు 20 వచ్చింది. చదవండి 20 వచ్చింది. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు
పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. దేవుడు ఎందులో ఉండే సంతోషము అని చెప్తున్నాడంటే, పరలోకంలో ఒక జీవ గ్రంథం ఉంది, అక్కడ మీ పేర్లు రాయబడి ఉన్నవని సంతోషించండి అని అంటున్నాడు. ఏమంటే బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరి పేరు పరలోకంలో జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. అందరూ బట్టి మనం సంతోషించాలండి. ఇదిగో దెయ్యములు లోపెడుతున్నాయి, నేను ఏం చెప్తాయి చేసేస్తున్నాయి, అది కాదండి. నేను ఏదో సాధించేసాను లోకములు, అది కాదండి సంతోషం. ఎప్పుడు నిజమైన సంతోషం ఉంటుందంటే, మీ పేర్లు పరలోకమందు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి కాబట్టి మీరు సంతోషించండి అని అంటున్నాడు. రెండవదిగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 44వ వచనమండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కొనుక్కుని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. సరిపోతుంది. ఇక్కడ ఒక ఉపమానం యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు. ఏంటంటే, పరలోక రాజ్యము ఒక పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అని అంటున్నాడు. ఆ పరలోక రాజ్యము ఒక పొలంలో దాచిపెట్టడం ఏంటంటే, ఏమంటే మా పరలోకాన్ని తీసుకొచ్చి ఏమంటే ఒక చిన్న నేలలో దాచిపెట్టడం ఏంటంటే దేవుడు. పైగా ఇతను ఆ పొలాన్ని కొనుక్కుని ఏం చేశాడంట, తనకి ఎంతైతే ఆస్తి ఉన్నదో ఆ ఆస్తినంతటి అమ్మేసి వచ్చి పొలాన్ని కొన్నాడు. అంటే పరలోకం ఎంత గొప్పలో చూడండి. ముఖేష్ అంబానీ తన డబ్బంతా పరంగా పెట్టేది కానీ పరలోక రాజ్యాన్ని సంపాదించలేడు. ఎందుకని? మీరు ఫ్రీగానే సంపాదించుకున్నారండి. ఎలాగా? పరలోక రాజ్యాన్ని మీరు ఫ్రీగానే సంపాదించుకున్నారు. ఎలాగా? బాప్టిజం తీసుకోబట్టి. మొట్టమొదట మీరు ఇందాక ఏం సంపాదించుకున్నారు? పరలోకమందు జీవ గ్రంథము మీ పేర్లో రాయబడి ఉన్నామని మీరు సంతోషించండి. రెండోదిగా పరలోక రాజ్యాన్ని మీరు సంపాదించుకున్నారు. అంటే బాప్తిసం తీసుకొని సంఘంలోకి కూర్చున్నారు కదా, సంఘమే పరలోక రాజ్యం. అంటే ఈ సంఘములో ఉన్నవాడే పరలోకానికి వెళతాడు. అందుకని దేవుడు పరలోకంలో మనల్ని కూర్చోబెట్టాడు కాబట్టి మనం సంతోషించాలి. అంటే ఈ పరలోకంలో వచ్చేసి ఎలా అంటే అలా కూర్చుంటామండి. ఏదో వాక్యం విన్నట్టుగా విని ఏదో చెప్తున్నాడులే విన్నాడులే అన్నట్టుగా వినకూడదు. ఏమంటే ఒక సినిమాకి వెళ్ళి అలాగే కూర్చుంటాం మనం, కూర్చోరు కదా. సంఘంలో వచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ రోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నా ప్రవర్తన సరి చేసుకోవడానికి దేవుడు ఏం చెప్తున్నాడు, కంపల్సరీ నేను వినాలి, నా ప్రవర్తన సరి చేసుకోండి. దేవుడి మాట అదే కదా ఉంటున్నాడు. నీ ప్రవర్తన సరి చేసుకొని ప్రవర్తన సరి చేసుకుంటాను బట్టి నేను ఆనందిస్తాను అంటున్నాడు. ఇంకా చూడండి, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 39వ వచనం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 39వ వచనం అండి. వారు నీళ్ళలో నుండి బయటికి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును పోయాను. నపుంసకుడు సంతోషించుతూ తన త్రోవను వెళ్ళెను. చూడండి, బాప్తిసం తీసుకుని ఎంత ఆనందపడుతున్నాడో చూడండి. అంటే నేను రక్షింపబడుతున్నాను, అంటే పరలోక సంబంధమైన వాతావరణంలో దేవుడు నన్ను కూర్చోబెడుతున్నాడు అని చెప్పి ఫిలిప్పు ఎంత ఆనందపడ్డాడో తెలుసా. ఇతను నపుంసకుడు అంటే చాలా డబ్బు ఉన్నవాడండి. కందకే కింద ఒక అధికారి, అంటే ఆ ధనాగారం అంతటి కింద ఒక అధికారిగా ఉన్నాడు ఈయన నపుంసకుడు. అంటే ఆ రాజ్యంలో ఉన్న ఆ డబ్బు అంతా కూడా ఇతనే లెక్క చూసుకుంటాడు అన్నమాట. అంటే ఈ డబ్బు గలవాడు బాప్తిసం తీసుకొని ఎంత ఆనందపడుతున్నాడో చూడండి. తిరిగి మళ్ళీ తన గృహానికి వెళ్తున్నప్పుడు
ఆనందంతో వెళ్ళిపోతున్నాడు. నేను రక్షింపబడిపోయాను, దేవుని సంఘములో నన్ను కూర్చోబెట్టాడు, పరలోక రాజ్యములో జీవగ్రంథంలో నా పేరు రాయబడింది అన్న ఆనందంతో తిరిగి వెళ్తున్నాడు. ఇంకోటి చూడండి, 16వ అధ్యాయం, అదే అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 34వ వచనం అండి. ఇక్కడ కూడా ఆనందపడుతున్నారు చూడండి. 34వ వచనం, మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించును. చూడండి, ఆనందిస్తున్నాడండి. ఏంటి బయట అతను ఒక్కడు గారండి, తన ఇంటి వారందరితో కూడా ఆనందిస్తున్నాడు. ఎందుకని? తను బాప్తిసం తీసుకోవడమే కాకుండా తన ఇంటి వారందరినీ ఒప్పించి, ఇదిగో ఈ భూమి మీద జీవితం మనకి శాశ్వతం కాదు, ఈ భూమి మీద మనకు ఆనందం లేదు, ఇదిగో పరలోకమే నిజమైన ఆనందం అప్పుడు ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఒప్పించి పౌలు గారి చేత ఆ రాత్రికి రాత్రి బాప్తిసం పెట్టించి తన కుటుంబీకులందరితో కూడా ఆనందిస్తున్నాడండి. ఇంతకన్నా ఆనందం ఎక్కడ దొరుకుతుందండి? ఇంతకన్నా ఆనందం ఎక్కడ దొరుకుతుందండి? సంఘంలోనే దొరుకుతుందండి నిజమైన ఆనందం. ఆఖరిగా 1 పేతురు 1వ అధ్యాయము 6వ వచనం. ఎందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు అంటున్నాడు. దేని బట్టి అంటే మీరు మిక్కిలి ఆనందించుచున్నారు అని అన్నాడు కాదు. దేని బట్టి వీళ్ళు పేతురు పత్రిక రాస్తూ క్రైస్తవులారా మీరు దేనిని బట్టి ఆనందిస్తున్నారు అని అన్నాడు కదా. దేనిని బట్టి ఆనందిస్తున్నారు అంటే 4వ వచనంలో ఉందండి. చదవండి. 3 నుంచి చదవండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసినను. చూడండి, అసలు పరలోకం గురించి చూడండి ఏమని చెప్తాడు? అక్షయమైనది కాక, నిర్మలమైనది కాక, వాడబారినది. అసలు ఈ భూమి మీద మనం వాడుకుంటే అన్ని అయిపోతాయి. అదే చెప్తున్నారు, ఇవన్నీ నేను వాడేశాను, నా హృదయాన్ని దేన్ని నిర్బంధించలేదు, అన్ని వాడేశాను. కానీ వ్యర్థం. భూమి మీద మనం ఎన్ని వాడుకున్నా అవన్నీ క్షయమైపోతాయండి. కానీ వాడబారినది, క్షయమైనది మీకు ఇస్తాము అంటున్నాడు పరలోకం. కానీ ఇక్కడ ఎన్నున్నా అన్ని కూడా క్షమిపోతాయండి, ఏమి ఉండదండి. నేను మీకు 3 పాయింట్లు చెప్పాను. ఏంటి చెప్పండి. అసలు మీరు ఏమున్నారు, అసలు మీరు మనిషి దేనిని బట్టి సంతోషిస్తాడో చెప్పాను నేను. మనిషి దేనిని బట్టి సంతోషిస్తాడు? భూమి మీద ఎవ్వరు సాధించినది నేను సాధించాను అనుకోండి, కానీ తర్వాత అదే ఎవడెవడు సాధిస్తాడు కదండి. ఇప్పుడు ఒక డాక్టర్ అయ్యాడు, మా ఊరిలో ఒక డాక్టర్, అంతా ఎందుకండి మీ గూడెంలోనే ఒకడు కానిస్టేబుల్ అయ్యాడండి. ఎవరు అవ్వట్లేదు, చదువుకోవట్లేదు. అసలు ఎవరు చదువుకోవడానికి ఎప్పుడని చదువుకోను అంటున్నాడు. ఒక్కడు చదువుకోని అంటున్నాడు. చదువుకుంటే డిగ్రీలో వెళ్తే కానిస్టేబుల్ పోస్టులు వస్తాయి. మీకు ఒక్కడు కానిస్టేబుల్ అయ్యాడు, వాడిని బట్టి ఇంకొకటి కానిస్టేబుల్ అవుతాడు కదండి. కానీ ప్రవర్తన సరి చేసుకోరా మీరు? కానీ మీ ప్రవర్తనలో మీరు సరి చేసుకోవడం లేదని చెప్పడానికి ఒక నిదర్శనం మీకు చెప్పండి. కత్తెమండలో మన ఆదరణ ఉడికి జరిగింది. కత్తెమండలో మీరు అందరూ వచ్చారు, అందరినీ మీరు ఆదరించారండి. వాళ్ళు ఓదార్చారు. ఎలా ఎలా ఓదార్చారు? దూరం నుంచి వచ్చిన దగ్గరికి వెళ్ళి కూర్చుని అక్కడ మీటింగ్ జరుగుతుంటే మీటింగ్ లో 10 మంది కూర్చున్నారండి. సిగ్గులేదండి.
మన సంఘంలోనే జరుగుతుంది కదా. 10 మంది కూర్చున్నారు మీటింగ్లో, మిగతా 150 మంది బయట కూర్చున్నారు. అంటే మీరు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏమంటే ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు? 70-80 మంది కూర్చున్నారు. 70-80 మంది కూడా దేవుని సన్నిధిలో కూర్చుంటే ఎంత బాగుంటుందండి. అంటే మరి మీ ప్రవర్తన సరి చేసుకుని నా వైపు తెలిస్తే నేను ఆనందపడతాను అంటున్నాడు కదా దేవుడు. మరి ఎప్పుడు సరి చేసుకుంటారు? దూరం నుంచి వచ్చిన వాళ్ళతోటి మీరు గౌరవించడం తప్పేం లేదు. మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు పొరుగింటికి వెళ్ళారు కదా, వాళ్ళు పొరుగింటికి వచ్చారు. అక్కడ మరి వాళ్ళతో కలిసి మీరు చట్టపడ్డాలు వేసుకుని నవ్వుతూ మాట్లాడుకుని డైలాగులు వేసుకుంటే మరి అక్కడ మీటింగ్లో ఎవరు కూర్చుంటారండి? మీరు భక్తులు అని దేవుడే సర్టిఫికెట్ ఇవ్వాలి కదండి, నేను కాదు కదా. మరి అక్కడ అసలు పట్టుగా 10 మంది లేరండి. నాకే సిగ్గేసింది. ఎప్పుడు చేయకండి. చుట్టాలు వచ్చారనుకోండి ఉంటారు, లేకపోతే వాళ్ళు కూడా తీసుకుని వచ్చేయండి లోపలికి. ఏం పర్లేదు, ఏమి బాధపడండి. కానీ దేవుడు ముఖ్యం కదండి. చుట్టాలు కాదు మనకు పరలోకం ఇచ్చేది, దేవుడు మనకు పరలోకం ఇస్తాడు. అందుకని చుట్టాలు వచ్చినా సరే ఒకవేళ బాధపడితే బాధపడ్డాడు, కానీ దేవుడు బాధపడినా పర్లేదా? కానీ దేవుడు బాధపడ్డాడు అనుకోండి, మనకు నామరూపాలు ఉండవండి. ఎందుకంటే మన ప్రవర్తన సరి చేసుకోవటంలో దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. కాబట్టి మన ప్రవర్తన సరి చేసుకొని ఆయన ప్రారంభిస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. ఎప్పటి వరకు క్రైస్తవులు